మంచి క్వెషన్ అడిగినావు బ్రో. నేను ఇట్లా యాక్చువల్లీ దీని మీద రీల్ తీద్దామనుకున్నా. కుదిరితే ఫుల్ వీడియోనే తీద్దామనుకున్నా. కోపమొచ్చింది. ఒకటి ఇంటే ఎడ్యుకేషన్ ఏంటంటే మంచి బిజినెస్. చదువుని బిజినెస్ చేసిర్రు ఈ కాలంలో. ఇన్సిడెంట్ చెప్తా. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తా. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఏంటంటే ఫీజులు ఒకవేళ పేరెంట్స్ ఇబ్బంది పడి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది కదా ఇబ్బంది. మిడిల్ ఏదైనా దావత్లు రావడం, హాస్పిటల్ ఖర్చులు రావడం అలా అన్నీ ఉంటాయి కదా! అప్పుడు ఫీజు లేట్ కట్టేస్తారు. ఒక నెల కట్టరు. ఇంకో నెల కడతారు. అయితే ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల ఫీజు కట్టలేదనుకో, ఈ నెల ఫీజు నెక్స్ట్ మంత్ కడితే లేకుంటే లేట్ కడితే దీనికి ఎక్స్ట్రా చార్జెస్ వేస్తారు. లేట్ ఫీజ్ చార్జెస్ అని పెడతారు కదా! మనోళ్ళు ఏదన్నా ఒకటి పెడతారు కదా! లేట్ ఫీజ్ చార్జెస్ అని పెట్టిరంట. అంటే ఏందంటే ఫీజుకి ఇంట్రెస్ట్. అంతే కదా! పైసలు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మంత్ కడతారంటే ఫీజుకి ఇంట్రెస్ట్ అన్నట్టే. వాళ్ళకి ఇబ్బందయ్యే కడతలేరు ఫీజు. కాకపోతే ఓ నెలనో, 2 నెలలు ఆగి అడిగిపియాలి, మాట్లాడాలి. ఎందుకు కడతలేరు? కట్టాలి కదా అని. ఓకే. ఎందుకంటే మీరు ఇట్లా చేయాలి కదా! బిజినెస్ మంచిగా రన్ చేయాలి కదా! అయితే ఈ లేట్ ఫీజ్ చార్జెస్ అనేటిదో నాకు అర్థమైతలేదు. మనలాంటోళ్ళకేందంటే ఇవి పట్టింపు ఎవ్వనికుండదు. అఘోరి మొగన, ఆడన ఇట్లాంటి దాని మీద కసిగుంటది. ఇంకోటేందంటే ఒకడు కడుతున్నాడని అందరం కడతాం. ఎవరు క్వెషన్ చేయం. ఈ రీల్ ఏందంటే వాళ్ళ వరకు షేర్ అయిందనుకో, ఇట్లాంటివి ఆపండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు బేసిక్‌గా మిడిల్ క్లాస్ అన్నా, లోవర్ మిడిల్ క్లాస్ అన్నా ఏందంటే వాళ్ళకి ఇబ్బందొచ్చి లేట్ కట్టరు ఫీజు. వాళ్ళకేం వాళ్ళ పిల్లల్ని గలీజ్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని చదివిపియొద్దని ఎంత కష్టం చేసినా ఫీజు కడతాడు. ఇంకొకటేందంటే ఆ 1, 2 మంత్స్ కట్టకపోతే పిల్లల్ని బయట నిలబెడతారు. ఒక క్లాస్‌లో ఒక అబ్బాయిని నిలబెట్టి "నువ్వు ఫీజు కట్టలే మీ డ్యాడీ" అని చెప్తే అబ్బాయి ఎంత మైండ్‌ల ఎంత అప్‌సెట్ అయితాడో తెలుసా? మీకు బేసిక్‌గా ఒక రోజు అడుగుతారేమో అనుకుంటారు గానీ, తనకు లైఫ్ లాంగ్‌లో ఉంటది ఆ గిల్టీ. ఎందుకంటే ఇది డ్రామా నడుస్తూనే ఉంటది ఇట్లా. ఫియర్ అనేటిది ఒకటి డెవలప్ చేస్తుర్రు స్కూల్‌ల. ఎప్పుడైనా పిల్లలతో డిస్కస్ చేయొద్దు. పేరెంట్స్ తోటే చేయాలి ఫీజ్ అనేటిది. ప్లీజ్ ఇది కొద్దిగా షేర్ చేసిర్రంటే కొన్ని స్కూల్స్ అన్నా ఇట్లాంటివి చూసి మారాలి. చాలా భరిస్తుంది. సో, ప్లీజ్ రీల్‌ని షేర్ చేయండి. అండ్ మీరిట్లా చెత్త రీల్స్ ఇగ చెప్పి వేస్ట్‌లే. ఎట్లా అవే చూస్తారు. ఏమ బొంగుల నాకనిపించింది చెప్పిన.